సో అదేవిధంగా ఏ రోజైనా కానీ ఒకవేళ మోడీ గారు ఉంటే అంతవరకు ఉండడం అనేది జరగదండి. ఇప్పుడు ఆయన కూడా దాదాపు 70 ఏళ్ళు పైనే ఉంది ఆయన. అంటే ఇంకెక్కువ అనుకున్నా 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళలో మేబీ 20 ఏళ్ళు రాజకీయాలు ఉంటారండి. 20 ఏళ్ళలో మనం నెంబర్ 1 ప్లేస్ పోతామని చెప్పి డౌట్ కాస్త మేబీ పోతే మంచిదే. 20 ఏళ్ళు కాదు 10 ఏళ్ళలో నెంబర్ 1 ప్లేస్ పోయింది అనుకోండి, మనంతా ఆనందపడే వాళ్ళు ఇంకెవరు ఉంటారు. ఏ దేశమైనా కానీ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని చెప్పి అనుకుంటుంది. అది క్రీడలు కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, భౌతిక పరంగా కానివ్వండి, ఇంకా పరంగా ఒక్క జనాభా పరంగా లాస్ట్లో ఉండాలనుకుంటుంది. కాకపోతే మనం ఆల్రెడీ జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. అది కాస్త శోచనీయం. మనం చేయదలుచుకుంది మోడీ గారు పెద్దలాగా మారితే అంతకంటే సుదినం అనేది ఏది ఉండదు. కాకపోతే 20 ఏళ్ళలో జరుగుతుందని చెప్పి నాకు కూడా నమ్మకం లేదు. ఆయన కాకపోయినా కానీ పెద్దన్నగా ఆయన తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు చేయగలిగితే అది ఇంకా మంచిది. అటువంటి నాయకులే రావాలి మనకు. తర్వాత ట్రంప్ గురించి నిన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది సార్. ట్రంప్ గారు కోకాపేటలో 3 టవర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారని. సో అంటే మనకు ఇండియాలో కానీ తెలంగాణలో కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు. ట్రంప్ ఇన్ని చేస్తున్నాడు. సో మళ్ళీ ట్రంప్కి ఇవ్వడం ఏంటి? ల్యాండ్ ఒకటేనండి, 2000 చదరపు అడుగు లేదు, 2 లక్షలు. అది ఏదైనా న్యూస్ కానివ్వండి, నాకైతే అది విన్నప్పుడు నాకు హాస్యాస్పదం అనిపించింది. నిజంగా ట్రంప్ గారికి భారతదేశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? భారతదేశం గురించి ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ తెలంగాణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? అంటే ఇక్కడ కంపెనీలు చాలా ఉన్నాయి. నేను చెప్పాను, తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు హైదరాబాద్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆయనకు అమెరికాలో చాలా ప్లేస్ ఉందండి. ఖాళీ ప్లేస్ అనేది అమెరికాలో చాలా ఉంది. ఆయన ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే అక్కడే కట్టించుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి కట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గురించి వేరే వాళ్ళు కట్టిస్తారని కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన ఒకటే మాట చెప్తారు, నీ దేశం నువ్వు చూసుకో, నీ బిల్డింగ్ నువ్వు చూసుకో, నా దేశం నాకు గురించి చాలా చెప్పాను అంటాడు. అంటే లేలే కన్స్ట్రక్షన్ బిజినెస్ అతన్ని దుబాయ్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది కన్స్ట్రక్షన్ బిజినెస్. సో ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలా అని కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఏమైంది 100 కోట్లు పెడతారు, 500 కోట్లు రాబడతారు. సో అది మన డబ్బే కదా. సో అది అట్లా 3 టవర్స్ బిల్డింగ్ అంట, దాదాపుగా 25 ఫ్లోర్స్ ఎంత కోకాపేటలో. ఇప్పుడు ఆయన కూడా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో బిజినెస్ ఉండేసి ఇక్కడ కడుతున్నారంటే అది ఆయన పర్సనల్ బిజినెస్ అన్నట్టు. అదే అండి మనకంటే ఇక్కడ ఏపీలో కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేరా, పైపై ట్రంప్కి ఇవ్వడం ఏంటి అని. ట్రంప్ కానీ కాదండి, ఇక్కడ ఎవరున్నా కానీ కాంట్రాక్ట్ బిజినెస్ అన్నట్టు అంతే. జస్ట్ ఇది ఏంటంటే మన పాట పాడినట్టు, అంటే మన శత్రువుని మనమే తెచ్చుకున్నట్టు ఉంటుంది కదా అని అట్లా. ఎందుకంటే అలాగే మోడీ గారు మన ట్రంప్ గురించి చాలా నెగిటివ్ ఉంది కదా. అది పాదరసం లాగా వ్యాపించిన ఛాన్స్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ గారు అనేది స్త్రీలోడు. అంతకుముందుగా ఆయన పదవి పోవడానికి కారణం అదే. అటువంటిది ఉన్నప్పుడు మనము మళ్ళీ వాళ్ళు గెలిపించారంటే ఏదో ఒకటి ఆయనలో క్వాలిటీ ఉంది కాబట్టి గెలిపించారని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అటువంటి వాటిలో ఆయన బిజినెస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఆయన బిజినెస్ పరంగా చేస్తున్నారు తప్ప ఆయనకు దీంతో సంబంధం. ఆయన కింద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈవెన్ ఆయనకు తెలియకపోవచ్చు, ఈవెన్ భారతదేశంలో కూడా నా బిజినెస్ ఆడబోతుందని చెప్పి తెలిసినా కూడా అంత పట్టించుకోకపోవచ్చు. నేను అనేది ఆ మాట అన్నట్టు. ఇక్కడ ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆయన బిజినెస్ పరంగా నాకు 4 రూపాయలు వస్తున్నాయంటే సరే కానివ్వండి అని చెప్పి అంటారు తప్ప ఎవరు కూడా వద్దని చెప్పి అన్నాడు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్ పరంగా ఏదైనా ఆయన అమెరికా కావాల్సింది. ఇక్కడ